హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీన శనివారం రోజున వీరికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి జరిగేది ఇదే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులని కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఏ రోజు ఉంది, ఏ రోజు లేదు అనేది బాధపడే మనస్తత్వం కాదండి. వీరికి ఎక్కువగా అశజీవులు కాదండి. అది కావాలి, ఇది కావాలి అనే ఆశలు అస్సలు ఉండవు. కష్టానికి దగ్గ సంపాదించుకుంటారు. కొంచెం సంపాదించారు అనుకోండి, వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ, అవసరానికి మించి డబ్బు ఉంది అని చెప్పి భావిస్తారు. ఎందుకంటే గనక వీరికి ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఓపెన్గా కనబడిపోతూ ఉంటారు. వీరి యొక్క ముఖ లక్షణంలో చూస్తే గనక తేజస్సు ఎక్కువగా ఉంటుంది. ముఖ లక్షణంలో కూడా చాలా కళ ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా తగ్గి ఉండే సంస్కారం ఈ రాశి జాతకులకు ఉంటుంది. ఎంత ఉన్నా కూడా మాట విషయంలో చాలా వరకు జాగ్రత్తగా అయితే ఉంటారు. ఈ రాశి జాతకులు చెప్పిన మాటలు మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. మనం వింటే గనక వారి మాటలు మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులు చిన్న వయసు నుండి కుటుంబ బాధ్యతలు వీరి మీద మోసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ యొక్క బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు చాలా మనసులో కోరికలు పెట్టుకుంటారు. అందువలన కానీ ఎన్నిటినీ వదిలేసుకుంటూ వీరి వివాహం విషయంలో కావచ్చు, లేకపోతే కనుక వీరి యొక్క అనుకున్న ఉద్యోగ విషయాల్లో కూడా పక్కన పెట్టేసి కుటుంబ బాధ్యతల గురించి ఆలోచిస్తూ పోరాటం అయితే చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ఎదుటి వారికి డైరెక్షన్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క డైరెక్షన్ వీరికి సెట్ అవ్వదు, కానీ 10 మందిని బాగు చేస్తారు. 10 మంది బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనే కోరిక తత్వం ఈ రాశి వారికి జాతకులకు ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఇచ్చిన వరం. వీరికి ఏమిటంటే గనక ముఖ్యంగా ఎంత వాడైనా సరే వీరి యొక్క ముఖం, వీరి యొక్క చూడగానే చల్లబడిపోతూ ఉంటారు. అంటే ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉంటారు. ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు వీరిని చూస్తే చాలు, కష్టం నుండి గట్టెక్కించగల అనే భరోసా అయితే వీరిలో కనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క అంటే జన ఆకర్షణ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖంలో తేజస్సు కాల లాంటిది ఉంటుంది. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, స్త్రీ అయినా పురుషులైనా ఒకే మాట మాట్లాడుతారు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలను సాధించాలని ప్రయత్నాలైతే వీరు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో చాలా అధికంగా అయితే ఉంటుంది. ఇది కొన్ని సందర్భంలో వీరికి ఇబ్బందికర పరిస్థితులు కూడా, అలాగే సాంకేతిక విద్య, వైద్య రంగంలో కూడా ఈ కుంభరాశి వారు రాణించగలుగుతారు.
ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు లౌక్యం తెలిసిన వారు, అల్ప సంతోషం, దాన ధర్మాలు చేసేవారు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడుతారు, సామాన్యులుగా ఉంటారు. అంటే ఎక్కువ మందిని ఈ కుంభరాశిలో జన్మించిన వారు కి మాత్రమైతే కొన్ని మార్పులు చేర్పులైతే జరగబోతున్నాయి. కనుక ఈ కుంభరాశి జాతకం అనేది ఒక కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం అనేది రానే వచ్చింది. అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, వ్యాపారం జీవితంకి సంబంధించింది కావచ్చు, లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించిన కావచ్చు, ఏదైనా ఒక ప్రయత్నం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఇక ఈ కుంభరాశి వారికైతే జీవితంలో సానుకూల మార్పులు అయితే ఇప్పుడైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఈరోజు మీకు పరిష్కారం అనేది లభించబోతుంది. అంటే కొన్ని సందర్భంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం. అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ, మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ రోజు ఏ విధంగా జరగకపోయినా ఉంటే, లేకపోతే ఆ రోజులో మనకు అటువంటి అవకాశం రాకపోయే అంటే ఈరోజు పరిస్థితి ఉండే వాళ్ళం కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి కీలకమైన పరిమాణాలు మీ యొక్క జీవితంలో అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇదివరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా విముక్తినైతే పొందగలుగుతారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది. అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు అని చాలా కాలంగా ప్రయత్నాలైతే చేస్తున్న వారికైతే మీకు ఈ రోజైతే మీకు మంచి అవకాశాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 15వ తేదీన శనివారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే జాతకులు ఉన్నారో వీరికి ఆకస్మిక ధనలాభం అనేది వస్తుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది. వీరికి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా కూడా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ కుంభరాశి వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికైతే అన్ని పనుల్లో కూడా విజయాన్నైతే సాధిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం అయితే పెరుగుతుంది. మీరు అనేక పనుల ద్వారా మంచి విజయాన్నైతే ఈ కుంభరాశి వారి పొందుతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైతే ఉన్నా సరే వీరికైతే ఫిబ్రవరి 15వ తేదీన శనివారం రోజున మీరు అవునన్నా కాదన్నా మీకు జరగబోయేదైతే ఇదే. కనుక మీరు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి.